అందరికీ నమస్కారం. 2024 ఉగాది తర్వాత బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం జరగబోయే అద్భుతాలు ఇవే. మరి ఆ అద్భుతాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు. ఇప్పటికే వాటిల్లో కొన్ని నిజమయ్యాయి. అందుకే ఈయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. దొంగ బాబాలు పుట్టుకురావటం, 6 ఏళ్ల పాప గర్భవతి అవడం, ఆడవాళ్ళు మానం అమ్ముకోవడం, గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్ర్యం తీసుకురావటం, ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి. బ్రహ్మం గారు కర్నూలు జిల్లాలోని బలగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు. ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో రచన గావించారు. రవ్వలకొండ బలగానపల్లెకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ పైన ఉన్నది. ఆ కొండ గుహలో కూర్చొని కాలజ్ఞానం రాశారు బ్రహ్మం గారు. కనుక ఆ కొండలను బ్రహ్మం గారి కొండలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానం రాశారు. పశువుల కాపరిగా వడ్రంగిగా కూడా బాధ్యత వహించారు. ఆయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలు, విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాలలో వేరువేరు వ్యక్తులకు తెలియజేశారు. బ్రహ్మం గారు చనిపోయే ముందు కందిమల్లయ్యపాలెంలో గరిమిరెడ్డి అచ్చమ్మగారి ఇంటి ఆవరణలో 14,000 కాలజ్ఞాన పత్రాలను పాత్రలో పాతిపెట్టి దాచారు. దానిపై చింత చెట్టును కూడా నాటారు. అది ఒక చిన్న గది వెడల్పు మాత్రమే కలిగి ఉంటుంది. ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు, బరువైన ప్రమాదాలు జరిగే ముందు సూచనగా ఆ చెట్టుకు ఉన్న పూత మొత్తం ఒక్క రాత్రికే రాలిపోయి జరగబోయే అశుభాన్ని సూచిస్తుంది. అలాగే ఈ చెట్టుకు కాచిన చింతకాయలు లోపల నల్లగా ఉండి తినడానికి పనికి రాకుండా ఉంటాయి. చెట్ల పక్క నుండి ఎర్రని రక్తము వంటి ద్రవము కారి గడ్డకట్టి కుంకుమలా ఉంటుంది. దాన్ని అక్కడ ప్రజలు వ్యాధుల ప్రమాదాల నివారణ కోసం స్వీకరిస్తారు. బనగానపల్లెలో ఉన్న వృద్ధులందరూ కూడా ఆ చెట్టు గూర్చి చెప్పగలరు. ఆ చింత చెట్టుకు ఇప్పటికీ నిత్య దీపారాధన జరుగుతూనే ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు 2024 ఉగాది తరువాత జరిగే వాటి గురించి బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఏమని ఉందంటే 2024 ఉగాది తర్వాత రోజుల్లో వెంకటేశ్వర స్వామి సొమ్మును దొంగలు అపహరిస్తారు. తిరుపతి వెంకటేశ్వరుని గుడిలో మొసళ్ళు ప్రవేశించి 3 రోజులు పూజలు లేక తలుపులు మూసి ఉంచుతారు. గరుడధ్వజంలో ఓంకారనాదాలు పుడతాయి. తిరువల్లూరు వీరరాఘవ స్వామికి చెమటలు పడతాయి అని కాలజ్ఞానంలో ఉంది. అలాగే బియ్యం ధర విపరీతంగా పెరిగిపోతుంది. బియ్యం కొనలేని పేదవారు ఆకలితో చనిపోతారు. ఆకలి చావులు పెరిగిపోతాయని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పారు. ఇది 2024 నుండి 2030 సంవత్సరం మధ్యలో ఎప్పుడైనా సరే జరగవచ్చు. 2024 ఉగాది తర్వాత బ్రహ్మం గారి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాలుస్తుంది. ఆ గర్భం పగిలి బిడ్డ పుడుతుంది. ఆ సమయంలో ఆకాశంలో మెరుపులు, ఉరుములు పడి అక్కడ ప్రజలు చనిపోతారని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే 2024లో ఉగాది తర్వాత ఇండియాలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఢిల్లీలో బాంబుల వర్షం కురుస్తుంది. చాలామంది జనాలు చనిపోతారు. అదే సమయంలో నెల్లూరు జిల్లా మొత్తం నీటితో మునిగిపోతుంది అని ఈ 2024వ సంవత్సరం లేదా 2025వ సంవత్సరం లోపు ఎప్పుడైనా జరగవచ్చని
బ్రహ్మం గారు చెప్పారు. అంతేకాదు 2024వ సంవత్సరం ఉగాది తరువాత కుల మతాల వలన ప్రజలు కొట్టుకొని చస్తారని కాలజ్ఞానంలో ఉంది. పాపాత్ములు ఎక్కువ రోజులు జీవిస్తారని బ్రహ్మం గారు చెప్పారు. బంగారం కనుమరుగవుతుందని, ఉన్న బంగారానికి డిమాండ్ పెరుగుతుందని, బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుందని, బంగారం ధర లక్షలు చేరుకుంటుందని బ్రహ్మం గారు చెప్పారు. అలాగే ఇత్తడికి కూడా రేటు బాగా పలుకుతుందని బ్రహ్మం గారు చెప్పారు. కృష్ణమ్మ నది కనకదుర్గమ్మ వారి ముక్కుపుడకను అందుకుంటుందని కాలజ్ఞానంలో ఉంది. ఒకవేళ జలప్రళయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యాం బీటలపడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది. 5000 సంవత్సరాల తరువాత గంగానది కనిపించకుండా పోతుంది అని బ్రహ్మం గారు చెప్పారు. దీనిపైన భిన్న వాదనలు ఉన్నాయి. 2024 ఉగాది తరువాత చెన్నకేశవ స్వామి మహిమలు నాశనం అయిపోతాయి అని బ్రహ్మం గారు చెప్పారు. ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వలన కన్నులు కనబడవు, గుడ్డివారు అవుతారని ఉంది. అలాగే 2024 ఉగాది తరువాత పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు వలె అరిచి మాయమైపోతుందని బ్రహ్మం గారు చెప్పారు. బెంగుళూరు అమ్మవారి విగ్రహం నుండి రక్తం కారుతుంది. 2024 ఉగాది తరువాత వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మం గారు చెప్పారు. అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి జననష్టం జరుగుతుంది. పగిలిన రాయి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని చెప్పారు. దేవీ శక్తిపీఠాలలో ఒక్కటైన శక్తిపీఠం అలంపూర్ జోగులాంబాదేవి. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. అయితే 2024 2032 లోపు అమ్మవారి కంట నీరు, స్తనాల నుండి పాలు కారుతాయని చెప్పారు బ్రహ్మం గారు. కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది. అందులో యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్ళు మింగుతాడని చెప్పారు. అయితే నందీశ్వరుని చుట్టూ తిరిగేందుకు వందల సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట. కానీ నందీశ్వరుడు పెరగడం వలన స్థలం లేకుండా పోయింది. 20 సంవత్సరాలకు ఒకసారి విగ్రహం 1 అంగుళం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2024 ఉగాది తర్వాత భారతదేశం అగ్రరాజ్యం అవుతుందంట. 2028 సంవత్సరం నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుందని చెప్పారు. ఏ విధంగా 2024వ సంవత్సరం ఉగాది తర్వాత రోజుల్లో ఆవు కడుపులో మనిషి జన్మిస్తుందని కూడా ఆయన తన కాలజ్ఞానంలో చెప్పారు. పంచాంగాలు పూర్తిగా దారి తప్పుతాయని బ్రహ్మంగారు చెప్పారు. జనుల కడుపులో మంటలు పుడతాయి, నోట్లో బొబ్బలు వస్తాయి, నెత్తురు కక్కుతూ జనులు మరణిస్తారు, అలాగే మృగాలు కూడా చస్తాయి అని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారు. కృష్ణ గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులు గూడు చేస్తాయని బ్రహ్మం గారు చెప్పారు. సూర్యమండలం నుంచి మాటల రూపంలో శబ్దం వినబడుతుంది. రాత్రింబవళ్ళు గెద్దలు గుంపులుగా కూడి అరుస్తూ ఉంటాయి. నీటి అందల చేపలు తాము చస్తామని భావించి బయటకు వస్తాయి. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది, మళ్ళీ ప్రొద్దుకు లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తరువాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. భయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుంది. 6 మతాలు ఒక్కటే అవుతాయి. నిప్పుల వర్షం కురుస్తుంది. కుక్కలు గుర్రాలను చంపుతాయి. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపడతాయి. శ్రీశైల క్షేత్రాన కళ్ళు చేపలు అమ్ముతారు. గృహాలు వెలుస్తాయి. అనేక రకాల వ్యాధులు ప్రబలుతాయి.
ఈ ప్రభు నశించిపోతాడు. శ్రీశైలాన పొగమంటలు పుడతాయి. ఇవన్నీ 2024వ సంవత్సరంలో లేదా తర్వాత రోజుల్లో జరుగుతాయి. బ్రహ్మం గారు భవిష్యత్తును ముందుగానే ఊహించి తన కాలజ్ఞానంలో రాసినవన్నీ నిజంగానే జరిగాయి. ఇక ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూడాలి. బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగినవి ఏమిటంటే కాశీలోని దేవాలయం 40 రోజుల పాటు పాడవటం అని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే 1910, 12 మధ్యలో గంగా నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనికి కారణంగా కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకోవడానికి భక్తులు ఎవరూ కూడా అక్కడకు వెళ్ళలేదు. రాచరికాలు, రాజుల పాలనలు నశిస్తాయని బ్రహ్మం గారు చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో రాజరిక వ్యవస్థ అనేదే లేదు. ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుందని అన్నారు. ఇక ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలను నశించిపోతాయని అన్నారు. ఇప్పటి వారికి తెలియదు కానీ 100 సంవత్సరాల కిందట వరకు బ్రాహ్మణులకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడా కూడా అగ్రహారాలు లేవు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందన్నారు బ్రహ్మం గారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. చిత్ర విచిత్రమైన యంత్రాలు పుట్టుకొస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు అని బ్రహ్మం గారు చెప్పారు. సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చనిపోయిన వారిని బ్రతికించే యంత్రము, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుగొనలేదు. అల్లకల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకల్లోలాలు పెట్టెనని వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తన కాలజ్ఞానంలో చెప్పారు. రావణుని దేశమంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు, శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. నీటి నుంచి దీపాలు వెలిగిస్తారని చెప్పారు. ప్రస్తుతం నీటి నుంచే మనకు విద్యుత్ వస్తుంది. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి 100 ఏళ్ల కిందటే బ్రహ్మం గారు చెప్పారు. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పరిపాలిస్తాడని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారు. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానుల్లో పొట్టివాడైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనను అందించారు. కపటస్వాములు విపరీతంగా పెరిగిపోతారని బ్రహ్మం గారు చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. వేశ్యల వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురి అవుతూ ఉన్నారు. వావి వరుసలు లేకుండా మనుషులు మృగాలులాగా ప్రవర్తిస్తారు అని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తూ ఉన్నాయి. విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని బ్రహ్మం గారు చెప్పారు. బ్రహ్మం గారు చెప్పినట్లుగానే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.